శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి మేషరాశి వారికి ఆల్రెడీ వీడి యొక్క గ్రాఫ్ సక్సెస్ గ్రాఫ్ 100% ముందుకి దూసుకుపోవడం జరుగుతుంది. ఈ నెలలో ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి యోగం ధనస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి రవి మరియు బుధ గ్రహాల అనుగ్రహం ధనస్థానంలో ఉండడం వల్ల వీరికి ప్రభుత్వ మూలకంగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, లేదంటే ఆర్థిక సంస్థల నుంచి రుణ రూపంలో లభించవచ్చు, లేదా మీ కుటుంబంలో ఎవరికైనా గొప్ప హోదా కలిగినటువంటి పదవి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు దగ్గర బంధువులైనటువంటి అటు మదర్ సైడు అంటే బుధుడు కారణంగా, రవి కారణంగా ఫాదర్ సైడు మీ యొక్క ఆర్థిక అవసరాలకి, మీ అభివృద్ధికి పర్టికులర్గా వారి యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉన్నది. ఈ యోగం వల్ల విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. మీలో ఉన్నటువంటి వాక్చాతుర్యం పెరగడం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా ఒక ఇంటర్వ్యూకి హాజరైనా, లేదంటే ఒక పోటీ పరీక్షలు పాల్గొన్నా కూడా 100% మీకు విజయం చాలా కాన్ఫిడెన్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. మరి మేషరాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులకి. ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాశి అందే సంచరిస్తున్నాడు. ఇంచుమించుగా మేషరాశి వారికి ఈ నెల చివరి వరకు కూడా ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు రాశి అందే సంచారం వల్ల జాతకుడు తన జీవన విధానం, లైఫ్ స్టైల్ చాలా మారుతుంది. ఏదైనా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ, వివాహ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఏదైనా పెళ్లి చూపులు లాంటివి జరిగినా, పరస్పరం అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నా ఖచ్చితంగా ఒకరికి ఒకరు నచ్చి వివాహ నిర్ణయానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క చాతుర్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రత్యక్షంగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఏదైనా టెక్నికల్గా ఏదైనా డ్యాన్సర్లు కానీ, సినిమా నటులు కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ వారిలో ఉన్నటువంటి ప్రతిభకి ఆధారంగా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సినిమా రంగ ప్రవేశం కానీ, లేదంటే టీవీలో మంచి చాయిస్ కొరకు, మంచి అవకాశాల కొరకు ఎదురు చూస్తుంటే అది చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి, అది స్త్రీలకి అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. బట్ ఏదైనా కళారంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు మంచి అవకాశం. అంటే కేవలం మీ యొక్క ఆకర్షణ, అందం విపరీతంగా పెరగడంతో పాటు వాక్స్థానంలో ఉన్నటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి వాక్చాతుర్యం, ఈ డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చి ఎక్కువగా ప్రాచుర్యంలోకి, పబ్లిక్లో మంచి గుర్తింపు రావడానికి ఎక్కువ అవకాశాలు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అయితే రాహుగ్రహం కూడా 11వ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే అటు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలనుకున్నా, సినిమా రంగంలో ప్రవేశించాలనుకున్నా, లేదా పెద్ద ఇండస్ట్రీలో ఏదైనా ప్రవేశించాలన్నా కూడా మీకు లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సహకరిస్తుంటాడు. అంటే మీకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, నిర్మాతలు లాంటి వాళ్ళు మీ యొక్క టాలెంట్ని గుర్తించి మీకు వాళ్ళు మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలన్నా, రైల్వే లేదంటే ఇండియన్ ఎయిర్లైన్స్ పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు ఇటువంటి అవకాశాలు వస్తాయి. విదేశ అవకాశాలు, విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అయితే ఈ మేషరాశి వారికి ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నా వీరు భయపడుతున్నదల్లా
ఏలినాటి శని స్టార్ట్ అయిపోయింది, అసలు మన జీవితం ఏమైపోతుందో, అసలు మనం ఏమవుతాం, నాశనం అయిపోతాం అన్నటువంటి భ్రమలో చాలామంది అపోహలో ఉండడం జరుగుతుంది ఈ మేషరాశి వారు. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అంటే ఖర్చు పరంగా మీకు వచ్చినప్పటికి కూడా అది మీరు సద్వినియోగపరచుకుంటే, అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక గృహ నిర్మాణం చేసుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మీకు ప్రభుత్వ రుణం లభిస్తూ ఉంటుంది, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది, అలాగే సులభంగా మీకు అప్పు దొరుకుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి మార్గంలో, నిజాయితీగా ఉన్న మార్గంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకు నెమ్మదిగా ఆ అమౌంట్ గ్రోత్ అవుతూ ఉంటుంది. టెంపరీగా మీరు ఆస్తి కొనడం వల్ల మీ యొక్క బడ్జెట్లో ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టవలసి ఉన్నా మీరు కొన్న స్థిరాస్తి విలువ పెరగడం వల్ల అది నెమ్మదిగా మీకు సబ్స్టిట్యూట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈజీ మనీ, వడ్డీ వ్యాపారం చేయడం, ఇతరులకు అప్పు చేయడం అలాంటి కార్యక్రమాల్లో కాకుండా భూమి, స్థిరాస్తి, గోల్డ్ వాటి మీద పెట్టుకుంటే 100% మీకు ఏలినాటి శని మరి అది దగ్గరికి వచ్చే కొద్దీ మీ అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంటుంది. అది మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణపై కూడా ఏలినాటి శని ఆధారపడి ఉంటుంది. కామన్గా వ్యసనాలకు దూరంగా ఉండడం, బలహీనతలకు దూరంగా ఉండడం, అప్పులు ఇవ్వడం అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ, ఏదైనా డొనేషన్స్ దాన ధర్మాలు చేయడం కానీ, పొగడ్తలకు లొంగిపోయి చిన్న ఫంక్షన్లు కూడా పెద్ద అట్టాసంగా చేయడం, ఇవన్నీ మీరు మనీని ఎంత కంట్రోల్ చేసుకుంటే ఏలినాటి శని మిమ్మల్ని అంతా అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక యాస్టీజ్గా రాష్ట్రాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఈ జూన్ 6వ తారీఖు వరకు ఉండి దాని తర్వాత సింహరాశిలో ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో మార్పుకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంటు, విద్వత్తుకి సరైన గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఈ మేషరాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. శని భగవానుడు మీరు అనుకూలంగా మార్చుకుంటే అనుకూలంగా ఉంటాడు, లేదు ప్రతికూలంగా మార్చుకొని ఇప్పుడు ఉన్నటువంటి ధనంతో ఏదో వ్యసనానికో, పేకాడుకో, ఇంకో దానికో ఖర్చు చేస్తే కంపల్సరీగా మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అది మీరు చేసే ప్రయత్నం బట్టి, చేసే పనిని బట్టి ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకుంటే ఏలినాటి శని పూర్తయ్యే లోపల ఇప్పుడున్నటువంటి మీ అభివృద్ధి ఏలినాటి శని పూర్తయ్యే నాటికి కనీసం 100 రెట్లైనా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు, అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణా దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే
4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. కానీ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్, ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.